నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఐహిక ఆముష్మిక సుఖాలు, అభ్యుదయ నిశ్రేయాలు ఎవరి వల్ల సిద్ధిస్తాయో ఆయనే పరమేశ్వరుడు. అతడే శంభువు. సకల జగత్తుకు శుభాల పరంపరను అనుగ్రహించే శంభువు అయిన లింగేశ్వరుడు కర్ణాటక కైవార క్షేత్రంలో భీమలింగేశ్వరుడుగా కొలువుదీరి ఉన్నాడు. పాండవులలో ద్వితీయుడైన భీమసేనుడు అద్వితీయంగా ప్రతిష్ఠ చేసిన భీమలింగేశ్వర స్వామి నెలకొన్న ఆ దివ్యక్షేత్ర విశేషాల్ని నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో తిలకిద్దాం. పాండవులు తమ అరణ్యవాస కాలంలో కైవారంలో కొన్నాళ్లు బస చేశారంటారు. ఆ సందర్భంలో శివ పూజ నిమిత్తం ఒక్కొక్కరు ఒక్కో శివలింగాన్ని ప్రతిష్ఠించారనేది క్షేత్ర పురాణ కథనం. అందుకే కైవారాన్ని పాండవ శైవ క్షేత్రమని, పంచలింగాల సన్నిధానమని వ్యవహరిస్తారు. సమస్త సాధనల పరమలక్ష్యం మనస్సును మహేశ్వరుని పైకి మళ్లించడం. భక్త సులభుడిగా విఖ్యాతిగాంచిన పరమశివుడు లింగమూర్తిగా కొలువుతీరి భక్తులకు ఎల్లేడలా అందుబాటులో ఉన్నాడు. మహిమాలయం హిమాలయం నుంచి కన్యాకుమారి వరకు ఎన్నెన్నో శైవ క్షేత్రాలు ఆవిష్కృతమై శివలీలా వైభవానికి ప్రత్యక్ష దర్పణంగా నిలుస్తున్నాయి. అందుకే మన దివ్య భారతం శైవ భూమి అయింది, లింగక్షేత్రమైంది. ఈ నేపథ్యంలోనే ఎన్నో శతాబ్దాల పూర్వం ఆవిర్భవించిన ప్రఖ్యాత శైవ సన్నిధానం కర్ణాటక రాష్ట్రంలోని కైవారం భీమలింగేశ్వర స్వామి ఆలయం. కర్ణాటక రాష్ట్రంలో ఎన్నో సుప్రసిద్ధ ఆలయాలున్నాయి. ఇవి పౌరాణిక, చారిత్రక ప్రశస్తిని కలిగి ఉన్నాయి. భౌగోళికంగా కీలకమైన ప్రాంతంలో ఉన్న కోలార్ జిల్లా కేంద్రానికి 85 కిలోమీటర్ల దూరంలో కైవారం శైవ క్షేత్రం ఉంటుంది. రోడ్డు, రైలు మార్గాల ద్వారా ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. కైవార గ్రామంలో ఉన్న భీమలింగేశ్వర స్వామి ఆలయం సువిశాల ప్రాంగణంలో సమున్నత శిల్పకళా శోభితంగా అలరారుతూ ఉంటుంది. విజయనగర రాజుల కాలంలో నిర్మితమైన ఈ ఆలయం అడుగడుగున, అణువణువున శిల్పకళా సౌందర్యంతో తేజరిల్లుతుంది. పాండవులు తమ అరణ్యవాస కాలంలో ఇక్కడ కొన్నాళ్లపాటు నివసించారని ఇక్కడి స్థల పురాణ కథనం.